హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా మనకి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1,00,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జాబ్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి సంబంధించిన వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. May 4th నుండి 24th వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు గైస్. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ 22 నుండి 30 years మధ్య వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఆ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా వాళ్ళు మీకు ఇంటిమేట్ చేయడం అయితే చేస్తారు గైస్. సో అలానే శాలరీ చూస్తే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్ట్కి అయితే 10 lakh per annum అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని పర్ మంత్ 1 lakh వరకు అయితే రావచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది. అలా ఎవ్రీ ఇయర్ 30% హైక్ అయితే కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్. ఒకసారి అన్నీ కూడా మీరైతే క్లియర్గా చెక్ చేయండి. సో అలానే అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC ST PWD వాళ్ళకి 150 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మిగతా వారికి వచ్చేసి 750 రూపీస్ అయితే ఉంటుంది గైస్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఈ రిక్రూట్మెంట్ని భర్తీ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ అనేది 5 years అయితే ఉండడం జరుగుతుంది. సో ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే సో ఇంకో 3 years అలా ఎక్స్టెండ్ కూడా అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చూసినట్టయితే BE BTech మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ BCA BSc సో ఇలా డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం క్లియర్గా జరిగింది. ఒకసారి మీరు కూడా ఇవన్నీ క్లియర్గా చెక్ చేయండి గైస్. సో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి గైస్. 1 year ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే లేదు. సో ప్లీజ్ అది కూడా ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేయండి. అలానే ఏజ్ వచ్చేసి 22 to 30 years అయితే ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో అది కూడా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చేసి 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో పక్క కూడా మీరు అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అప్లై లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఎలా అప్లై చేయాలనేది. సో ఒకసారి అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళేసి ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఇలా ఈ పేజ్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది గైస్. రిక్రూట్మెంట్ ఆఫ్ 54 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్. సో ఇలా ఈ పేజ్ అయితే ఇక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు క్లియర్గా చూడొచ్చు ఎగ్జామ్ అప్లికేషన్ డేట్స్ క్లోజింగ్ డేట్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రతిదీ కూడా మీరైతే ఒకసారి చెక్ చేయండి. సో అలానే దీనికి అప్లై చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి గైస్. అది క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరైతే ఇవన్నీ క్లియర్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే క్లియర్గా మొత్తం ఇవ్వాలి మీరు ఇక్కడ. సో మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ కూడా క్లియర్గా చాలా జాగ్రత్తగా అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫిల్ చేసినాక మనకి ఇక్కడ కింద నెక్స్ట్ అని అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు సెకండ్ స్టెప్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ నొక్కేస్తే థర్డ్ స్టెప్ అనేది డీటెయిల్స్. సో మీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది గైస్. మొత్తం క్లియర్గా మీ అడ్రస్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. సో అవన్నీ ఇచ్చినాక మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఫోర్త్ స్టెప్ వచ్చి ప్రివ్యూ. సో మీరు ఏమైతే ఫిల్ చేస్తారో అవన్నీ అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు ప్రివ్యూలో ఒకసారి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లోడ్స్. సో మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ రెజ్యూమ్ కానీ మీ ఫొటోస్ కానీ ఇట్లాంటివి, మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత 6th స్టెప్ అయితే ఉంటుంది కదా. 6th స్టెప్ వచ్చేసినాక మీరు ఒకసారి మొత్తం అన్నీ చూసుకొనేసి సో కిందకి వెళ్ళి చూసినట్టయితే మనకి సబ్మిట్ అనేది ఉంటుంది గైస్. సో ఆ సబ్మిట్ దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది
సబ్మిట్ అయిపోతుంది. సో ఇది గైస్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఒకసారి మీరు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా దీనికైతే అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.